మీరు ఎవరి పేరు వాళ్ళు చెప్పుకుని రాధా మనోహర్ దాస్ అని నేను, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకోండి. తర్వాత భారతమాతను మనసులో స్మరించుకుంటూ, రెండో మైక్ వాడకండి, అందరి గొంతు వినపడాలి. భారతమాతను మనసులో స్మరించుకుంటూ నేను హిందువుగా, భారతదేశ పౌరుడిగా, పౌరురాలిగా సామాజిక బాధ్యతతో శ్రద్ధాభక్తులతో నేను చేయి సంకల్పం ఏమనగా నేను క్రమశిక్షణతో జీవిస్తూ దేశం మరియు ధర్మం పట్ల బాధ్యతగా ఉంటాను. నా బస్తీ అభివృద్ధికి, తద్వారా సమాజం మరియు నా దేశ ప్రగతికి నా వంతు కృషి చేస్తాను. ప్రకృతిని తల్లిగా భావించి చెట్టు నీటిని కాపాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను. కులం, భాష, ప్రాంత భేదాలు లేకుండా అందరితో ఐక్యంగా ఉంటాను. సనాతన ధర్మ విలువలను పాటిస్తూ మంచి కుటుంబం మరియు మంచి భావితరాన్ని నిర్మించేందుకు కృషి చేస్తాను. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ భారతీయతను నా ఆలోచనలు, నా మాటలు, పనుల్లో చూపిస్తాను. మన సంస్కృతి సాంప్రదాయాలకు, మన దేశ ధర్మాలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను. భారతదేశాన్ని ప్రపంచంలో గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం కృషి చేస్తాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అందరూ కూర్చోండి, అందరూ స్టేజ్ కిందకి వెళ్ళిపోవాలి. నాకేం ఆన్సర్ రాదు, మీకంటే ముఖ్యం ఏమీ కాదు. కింద దిగిపోవాలని బాలాంజనేయ స్వామి గుడి నుంచి సీతమ్మ గారు, వై పద్మ, సోనాలి, రమేష్ వీళ్ళు మాత్రమే ఉండాలి. వీరందరూ గుడికి సేవ చేస్తూ తరతరాలుగా గుడికి సేవ చేస్తున్నారు కాబట్టి మనము ఈ సభలో వాళ్ళని సత్కరిస్తున్నాం. తర్వాత అంతే, ఎవరికన్నా ఇవ్వండి ఇష్టం. దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి. ఎవరిని సత్కరిస్తున్నారో కూడా అర్థం కానట్టుంది. స్టేజ్ ఎవరిని సత్కరిస్తున్నారో అర్థం కావట్లేదండి. అందరూ దిగాలండి. స్టేజ్ మీద నుంచి అందరూ దిగితే సత్కారానికి. శంకర్జీ ఓకే, ఇప్పుడు టీచర్లను పిలుస్తున్నాము. భగవద్గీత టీచర్లు చార్వాణి గారు, స్వర్ణలక్ష్మి అభ్యాసిక నడిపించే టీచరు సూర్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు స్టేజ్ మీదకి రావాలి. ఇచ్చిందని ఉపకారం ఏంటి? ఎలా కింద ఉండదు, గాలన్నా ఉండాలి.
రేపు పొద్దున్న తిన్నాను. సార్ తీసారు ఫోటో మీరు ఒకరి ఇటువైపు రండి. స్టేజ్ మీద అందరూ దిగాలంటే వెరీ గుడ్, బాగుంది. ఇటు చూడండి అందరు. వంశేనా అయిపోయిందా? టైం లేదు, పంపించండి. మీరు తీసుకోండి. హరే కృష్ణ. మైక్ ఎక్కడ స్ట్రైక్ చేయకుండా బైక్ మాదిరి సూపర్గా పనిచేసింది. మరి అంతే కదా. నన్ను ఎవరు అడిగారు స్వామి అక్కడికి వస్తారా అని. వస్తా అన్నాను. ఏమి ఏర్పాటు చేయాలి? ఏముంది మాట్లాడడానికి మైకు, వినేవాళ్ళకి లైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు, వితౌట్ ఎనీ స్ట్రైకు. ఏం పేరు మీ పేరు? సీను ఇన్ సీను, అందుకే రక్తి కట్టింది సీను. వన్స్ మోర్ థ్యాంక్ యూ. అలాగే మనందరి మీద ప్రేమతో పోలీస్ శాఖ వారు ఎప్పుడో వచ్చి నిలబడ్డారో వారికి కూడా గట్టిగా ఇగో ఫోటోలు తీసుకుందాం. నేను ఉంటాను, నాకేమి అలసట రాదు. హ్యాపీగా కొంచెం ఇలా అయిపోయింది. పోలీస్ శాఖను కొంచెం దయచేసి స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. భగవద్గీత టీచర్లో వర్ణలక్ష్మి శార్వాణి గారు. అదే రూపాయలు మైక్ ఇవ్వండి. కాదు, సింహంతో నరసింహం. స్వామీజీ సార్ మీరు ఇటువైపు. శంకర్జీ వారికి ఒక శంకరన్ కాదు అసలు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా తిరుపతిలో వరదరాజ స్వామి గుడికి వెళ్ళండి, లేదు బృందావనంలో రంగనాథ స్వామి గుడికి వెళ్ళండి, లేదు తమిళనాడులో ఏదైనా వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళండి. అక్కడ సుదర్శన ఆలవారు ఉంటారు, వెనకాల నరసింహస్వామి ఉంటారు. ఎంత కోఆర్డినేట్ చూడండి. అసలు కోయిన్సైడ్ కాకపోతే సుదర్శన చక్రం ఎక్కడ ఉంటుందో అక్కడే నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామి సుదర్శనం రెండు కలిపి ఒకే గర్భగుడి, అటు దర్శనం ఇటు దర్శనం, ప్రదక్షిణ. అద్భుతం. బోలో నరసింహ భగవానికి, సుదర్శన భగవానికి. వీళ్ళిద్దరు అమ్మ నాన్నలకు కూడా, ఎందుకంటే అలా మంచి పేరు. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. నేను అందరూ అయిపోయాక లాస్ట్ వన్. ఎవరు బ్యాక్ ఎవరు లేరా? చూసారు నా లైఫ్లో జీవితంలో ఎంత భాగ్యమో చూడండి. మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా అక్క పేరు ధనలక్ష్మి, మా చెల్లి పేరు మహాలక్ష్మి. ఈ భాగ్యనగర్లో ఉండేది భాగ్యలక్ష్మి. నవ్ ఐఎమ్ విత్ స్వర్ణలక్ష్మి, బంగారు లక్ష్మి, భగవద్గీత లక్ష్మి. వన్స్ మోర్ జై జై గీత భగవద్గీత, జై జై గీత జై జై గీత. న్యూజిలాండ్ లో ఉంటాడన్నాను కదా సుధీర్, వాడు ఇక్కడే వివేకానంద నగరే, ఇక్కడ ఎక్కడో వాక్ఫుల్గా ఉంటాడు. కానీ వాడు అక్కడ మదర్లాండ్ లో కన్నా అదర్లాండ్ లో ఉన్నాడు కాబట్టి ఇది చూసి ఆనందపడతాడు. సర్వాణి గారు అక్కడ లక్ష్మీదేవి, ఇంతకంటే భాగ్యమే. మరి నన్ను తీసేవా? చాలా అసలు మీ మీదే ఆధారపడుతుందమ్మా మన దేశం. తల్లుల మీద
మీరు వాట్సాప్లో మీరు కూడా అలాగే 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 నేను ఉంటాను ఇక్కడ కూడా ఆర్గనైజర్ నేనే. ఆర్గనైజ్డ్గా రైట్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ సమాజం తరఫు నుంచి అందరూ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తూ చప్పట్లతో మనకింత టైం కేటాయించి గురుగారు మన హిందూ మతం గురించి చాలా చక్కగా వర్ణించి మనం చాలా విషయాలు చెప్పారు మన హిందూ మతం గురించి. కావున వారికి శంకర్ గారిని చాలాతో సత్కరించాలని కోరుచున్నాం. ఒక్కసారి అందరు చప్పట్లు. ఒక్కసారి చప్పట్లు. అలాగే మన జై భవానీ హిందూ సమాజం తరఫు నుంచి మొమెంటో సమర్పిస్తున్నారు. కార్యవర్గ సభ్యులు ఒక్కసారి గురుగారితోని స్టేజ్ మీద రావాలి. ఓన్లీ కార్యవర్గ సభ్యులు ఒక్కసారి స్టేజ్ మీద రండి దయచేసి. ఆనంద్ ప్రసాద్ గారు, అమర్నాథ్ గారు, ఫణి గారు, శ్రీకాంత్ గారు అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. కార్యవర్గ సభ్యులు ఒక్కసారి, ఎందుకంటే ఇన్ని రోజులు ఈ కార్యక్రమానికి కష్టపడ్డ ఈ కార్యవర్గ సభ్యులందరినీ గుర్తిస్తూ మన గురుగారితో ఒక ఫోటో తీసుకుందామని. జగదీష్ గారు ఒకసారి రండి స్టేజ్ మీదకి. నేను ఎవరైనా పేరు మిస్ అయితే ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి. కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావాలి. మహేందర్ గారు కూడా, అమర్నాథ్ గారు రావాలి స్టేజ్ మీదకి దయచేసి. కార్యవర్గ సభ్యులు అనగానే మనమే స్టేజ్ మీదకి రావాలి దయచేసి. మిగతా వారు ఎవరు కూడా రాకండి, మిగతా వారు కూడా ఛాన్స్ ఇస్తారు, కాకపోతే కార్యవర్గ సభ్యుల తర్వాత దయచేసి ఒక్కసారి కొంచెం ఎంకరేజ్ జరగండి. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. అందరూ మనం అందరం వీడియో దిగుదాం ఒకసారి. దీని అయిపోయింది అనంత శర్మ ఒక్కసారి అందరు చెప్పట్లు. ఒక్కసారి చెప్పట్లు అందరూ చెప్పట్లు. అనంత ప్రసాద్ శర్మ గారు తోపు తీయని మా ఇద్దరికి స్నాప్. మీరు ఎలాగే దుమ్ము లేపు వితౌట్ స్టాప్. జయ దుర్గా భవానీ మాయకి, కోకట్పల్లి భక్త హిందూ బృందకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిల్లలంతా ఉండండి. బృందావనం నుంచి అక్షతలు తెచ్చానే, పిల్లలకి వేస్తాను. ఆవిడ కూర్చుని నేను ఇందా చెప్దా ఉంటే ఇక్కడ లెక్క నాకు తిక్క ఒక్క అన్నీ వచ్చేసి మర్చిపోకండి ప్లీజ్. అందరికీ ఒక విన్నపము, రైట్ సైడ్ ప్రసాదం అరేంజ్ చేశారు, కావున ప్రసాద వితరణ జరుగుతుంది. కావున అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళేటప్పుడు అని ఒక విన్నపం. ముందుకు రండి. చైతన్య నగరు, శాంతి నగరు, భాగమీదులో కార్యక్రమానికి ప్రసాదాన్ని ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ మన గుడి దగ్గర భోజనాలు అరేంజ్ చేస్తారు వారు. ఆ టీం, అమావాస్య టీం వారు అందరూ కూడా ఇవాళ ఈ ప్రోగ్రాంకి ప్రసాదం స్పాన్సర్ చేశారు. వారందరికీ కూడా జై భవానీ హిందూ సమాజం తరఫు నుంచి కృతజ్ఞతలు. వారే కాదు, చాలా మంది కూడా పేర్లు తీయట్లేదు, ధన సహకారం చాలా చేశారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి. వారందరికీ కూడా జై భవానీ హిందూ సమాజం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్లీజ్ పిల్లలకి అక్షతలు వేయాలి. స్వామి గారు అందరికీ అక్షంతలు వేస్తామని చెప్తున్నారు. దయచేసి మీరు పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండాలి ఫోటోలు దిగిన తర్వాత. సరిపోవు మిగిలిన సగభాగం రీల్స్కు ఇన్స్టాకు పోవు అన్నట్టు ఉంది.